తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. నిన్న జరిగిన భారత్ బంద్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. ఎలక్షన్లలో బీసీ రిజర్వేషన్ 42% ఇస్తున్నది ఎవరు? గెలిచింది ఎవరు? చెప్పింది ఎవరు? ఇది విషయం కావాలి. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ చట్టబద్ధంగా న్యాయం చేస్తాం బీసీ వాళ్ళకని చెప్పింది రేవంత్ రెడ్డి. చెప్పి గెలిచి ముఖ్యమంత్రి సీటు మీద కూర్చున్నది కూడా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. ఇది వాస్తవం, అందరూ తెలుసు. ఇవాళ ఆయన ఇస్తున్న మాట మీద లేడు కాబట్టే ఇవాళ బీసీ వాళ్ళందరూ దీన్ని ఏ ప్రకారంగా 42% తీసుకురావాలనే ఉద్దేశం మీద దీని ఉద్యమం చేస్తున్నారు. అలాంటప్పుడు ప్రతి ఒక్క కులం, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళు కూడా మద్దతు ఇస్తున్నారు దీనికి. ఓకే, సంతోషం. ఇవాళ మరి ఈ బీసీ రిజర్వేషన్ ఇస్తున్నది ఎవరు? భారత్ బంధు పెడుతున్నారు. బీసీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మాకు రిజర్వేషన్ కావాలి, వచ్చినాకనే ఎలక్షన్ పెట్టాలని చెప్పి బీసీ వాళ్ళు 18 తారీఖు నాడు నిన్న భారత్ బంధు పెట్టారు. అందులో ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీ ఉంది కాబట్టి స్టేట్ పరిధి బీసీ వాళ్ళకు మద్దతు తెలిపింది. మరి కాంగ్రెస్ ఏంటి తెలిపింది మద్దతు? భారత్ బంద్కు ఇస్తున్నది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఆయన తెచ్చేయాలి అంతే. బీసీ రిజర్వేషన్ 42% ఇవ్వాలి, ఆయన బాధ్యత. ఆయన ఏం చేస్తానేది కాదు. ఎందుకంటే మాటలు చెప్పి బీసీ వాళ్ళకు మోసం చేసి గెలిచి ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి ఆయన ఏ ప్రకారం తెస్తాడో చట్టబద్ధంగా తీసుకొని వచ్చి బీసీ ప్రజలకు న్యాయం చేయాలి. అది మెయిన్. మరి నిన్న భారత్ బంద్లా కాంగ్రెస్ ఏమిటికి మద్దతు తెలుపుతుందో ఒక్కరికన్నా అర్థమవుతలేదు బీసీ నాయకులకు. అర్థం చేసుకోండి కొంచెం. పార్టీ ఈడ ముఖ్యం కాదు. ఈడ కావాల్సింది ముఖ్యమైనది ఏంటంటే బీసీలకు రిజర్వేషన్ 42% అంతే ముఖ్యం, వేరే వద్దు. కానీ బీజేపీ ప్రతిపక్షం, బీఆర్ఎస్ ప్రతిపక్షం కాబట్టి బీసీలకు సపోర్ట్ ఇచ్చాం. మాట ఇచ్చింది కాంగ్రెస్ కాబట్టి తీసుకురావాలి, బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్లో పోవాలి. మరి కాంగ్రెస్ ఏమిటి భారత్ బంద్ తిరుగుతుంది? ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఇవ్వాల్సింది ఎవరు? స్టేట్లా కాంగ్రెస్ పార్టీ. అసలు బీసీ నాయకులకు అర్థమవుతలేదా ఇది ఏంది? నిన్న నేను మీడియాతో మంచిగా మాట్లాడాలని ఉండే. మనకు మర్యాద, గౌరవం కొంచెం తెలిసిన కాడికి. సరే, ఎవరు మాట్లాడతలేరు కాబట్టి మనం కూడా సైలెంట్ అయిపోయినాం. నేను ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ న్యాయం ఎవరి ద్వారా ఇచ్చింది ఎవరు మాట, ఆ మాట తప్పేది ఎవరో తెలవాలి. ఇక్కడ బీసీకి రిజర్వేషన్ ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ, ఇస్తున్నది గెలిచింది. ఇవాళ స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఏ రకంగా తీసుకొస్తారో బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి ఎలక్షన్ పెట్టాలని బీసీ ప్రజలు అంటారు. రేవంత్ రెడ్డికి అంతా తెలిసేనే. దాన్ని తెచ్చే ముందర పెట్టే తీసుకురావాలి. కానీ అన్ని పార్టీలతోని మద్దతు ఎట్టిస్తుండు భారత్ బంద్కు. బీసీ నాయకులు మనస్ఫూర్తిగా ఆలోచించి ఇలా వేరే ఇతర సంఘాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించి దీన్ని గమనించి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే బీసీలకు న్యాయం జరగాలని అందరూ అంటారు.
ఈడ అందరు పార్టీలు అన్ని పార్టీలు మద్దతు ఇస్తారు. మరి ఈడ దొంగవాడు ఎవరైతే చెప్పిరో ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళదే బాధ్యత ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ బాధ్యత వహించి బీసీలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇది కావాల్సిన విషయం. ఇది జర బీసీ నాయకులు కూడా బీసీ ప్రజలు కూడా ఈ విషయంలో ఆలోచించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.